ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులు ట్రైబల్ నిరుద్యోగులు ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయం. వాస్తవంగా చెప్పాలంటే 5th షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో సర్వ హక్కులు ట్రైబల్కే చెందుతుంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్కు ఇచ్చిన ఈ రాజ్యాంగం ఒక హక్కు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో 2000 సంవత్సరంలో మాకు జియో నెంబర్ 3ని అప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చారు. జియో నెంబర్ 3 వల్ల 100% రిజర్వేషన్ ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్ నిరుద్యోగులకు 100% ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ ఆ జియో 2020లో కొట్టివేయడం వల్ల సుప్రీంకోర్టు వల్ల చాలా నష్టపోతున్నాము. కాబట్టి దీనికి ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపైన జియో కొట్టివేయబడిందా లేదా అనేది కూడా ఇప్పటివరకు మాకు స్పష్టత లేదు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఏదైనా జనరల్ రిక్రూట్మెంట్లో కానీ జియో నెంబర్ 3 వర్తిస్తుంది. కానీ ఐటీడీఏలో మాత్రం ట్రైబల్కి 100% రిజర్వేషన్ ఇప్పటికే మిగిలి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో మాకు ప్రత్యేకంగా జియో నెంబర్ 3ని పునరుద్ధరించి వెంటనే 100% కలిగించి ఏజెన్సీ ప్రాంతంలో మాకు ప్రత్యేకంగా ఒక ఏజెన్సీ డిఎస్సి నిర్వహించాలి. గత 12-13 సంవత్సరాల నుండి ఐటీడీఏలో 29 డిపార్ట్మెంట్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. వాస్తవంగా చెప్పాలంటే 2012లో అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు 1775 పోస్టులు గత ప్రభుత్వం సర్వశిక్షణ అభియాన్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. 4 ఐటీడీఏలు కలుపుకొని చూస్తే 3 ఐటీడీఏలు భర్తీ చేయడం జరిగింది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 566 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం నడవడం వల్ల ఆ పోస్టు అక్కడనే ఆగిపోయినాయి. కాబట్టి ఆ పోస్టులు మాకు వెంటనే భర్తీ చేయాలని మేము ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేయడానికి ఆగస్టులోనే గజెట్ విడుదల చేసింది. కానీ ఇప్పటి వరకు మన ఎమ్మెల్యేలు కానీ మన ఎమ్మెల్సీలు కానీ మన ఎంపీలు కానీ స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే స్పందించి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేయాలని మేము అధికారి ఎమ్మెల్యేలకు కానీ మరియు ఎంపీ కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ మేము అలానే ఉన్నాం. గత ఎన్నో తరతరాలుగా వస్తున్న మా రిజర్వేషన్ ఇప్పుడు కోల్పోవడం వల్ల మేము చాలా రోడ్లపైన రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఐటీడీఏ దగ్గర ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు, కమిషనరేట్ దగ్గర కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా మాకు న్యాయం జరుగుతలేదు. వాస్తవంగా చెప్తున్నాను నేను, మాకు ట్రైబల్ నిరుద్యోగులకు న్యాయం జరగకపోతే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ఎందుకంటే మేము ఇక్కడ చాలా నష్టపోయాం. ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ లేదు. ఎన్నో సంవత్సరాల నుండి వేచి చూస్తున్నాం. ఇప్పుడు ఇస్తారా, రేపు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా, రేపు ఇస్తారా. కానీ ఈ 665 పోస్టులు మాత్రం 2012లోనే శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ పోస్టులు ఐటీడీఏ భర్తీ చేయాలని అప్పటి ప్రభుత్వం కూడా మా దగ్గర కాపీలతో సహా మేము ఈరోజు ఐటీడీఏ పిఓ గారికి కూడా సబ్మిషన్ చేస్తున్నాం. ఆల్రెడీ జియో కాపీ కూడా వచ్చి ఉంది, అన్నీ వచ్చి ఉంది. కాబట్టి 565 పోస్టులను ట్రైబల్కి ఇచ్చి మా నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వానికి కానీ అధికారులకి కమిషనర్ కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా